హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై వాయిదా వేయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడింది. మొదట మార్చి 1న 1,00,000 తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ తర్వాత చాలా జిల్లాలలో కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయించారు. మిగిలిన వారికి కాకుండా కొందరికి కార్డులు ఇస్తే సమస్యలు తలెత్తవచ్చనే అంచనాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ నెల 8 నాటికి ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగుతుందని సమాచారం. సో ఇది ఫ్రెండ్స్ సమాచారం అనేది ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాతనే మనకి కొత్త రేషన్ కార్డులు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.